సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీటి టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి రూపొందిస్తున్న తొలి సినిమా కుమారి 21F. సుకుమార్ ఒక సినిమా నిర్మిస్తున్నాడు అనగానే పరిశ్రమ కాస్త ఆసక్తి కనబరిచింది గానీ పబ్లిక్ మాత్రం దీని గురించి పట్టించుకున్న వ్యవహారం కనిపించలేదు. ఇటీవలే ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని బయటకు పట్టుకొచ్చారు. దాన్ని చూసి చాలా కొద్ది మంది మాత్రమే రెస్పాండ్ అవడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఈ సినిమా టీజర్ గురించి అందరూ మాట్లాడుకోవడం కనిపిస్తుంది. అందుకు కారణం ఏమిటి అంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ సాన్నిహిత్యంతోనే యంగ్ టైగర్ కుమారి 21F సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరై ఆ సినిమా గురించి 4 పాజిటివ్ మాటలు మాట్లాడితే పాపులారిటీ రాక ఎక్కడికి పోద్ది. అలా కలిసి చేసిన పాపులారిటీనే ప్రస్తుతం ఆ చిత్ర యూనిట్ తనివి తీరా ఆస్వాదిస్తా ఉంది. పోతే జూనియర్ ఎన్టీఆర్ ఏదో వచ్చి టీజర్ రిలీజ్ చేసి నామక 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతే ఇంత పాపులారిటీ వచ్చేది కాదేమో, కానీ ఆయన స్పీచ్ లో సరైన మాట వాడారు. దాని మూలంగా ఈ టీజర్ గురించి ఆ ఫంక్షన్ గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నారు అంటే, తెలుగు సినిమా పరిశ్రమలో సుకుమార్ సినిమాకి ఓ వాల్యూ ఉంది. సుకుమార్ ఫ్లాప్ తీసినా దానికి రెస్పెక్ట్ ఉంటది. ఇది అందరికీ వచ్చేది కాదు. జనరల్ గా సినిమా ఫ్లాప్ అయితే బోల్డ్ అని వంకలు చెప్తారు. కానీ సుకుమార్ సినిమా విషయానికి వచ్చేప్పటికి కొత్తగా ఏదో చెప్పాలని ట్రై చేశారు, అది మనకి కనెక్ట్ కాలేదని మాట్లాడుకుంటూ ఉంటారు. అంటూ ఎన్టీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ సుకుమార్ మీద ఆయన కురిపించిన గౌరవానికి ప్రతీకగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు అందరూ కూడా సుకుమార్ గురించి యంగ్ టైగర్ నిజం మాట్లాడాడరా అని డిస్కస్ చేసుకోవడం కనిపిస్తా ఉంది. ఆ డిస్కషన్స్ లోనే ఈ కుమారి 21F సినిమాకి సంబంధించిన టీజర్ గురించి కూడా మాట్లాడుకోవడం కనిపిస్తా ఉంది. అలా ఆ సినిమాకి చక్కటి పబ్లిసిటీ వచ్చేసిందని చెప్పుకోవాలి. ఇక్కడ వరకు బానే ఉంది. ఆ సినిమా టీజర్ కి పాపులారిటీ వచ్చేసింది. పోతే ఇలా కలిసి వచ్చేసిన పాపులారిటీని ఆ టీజర్ చక్కగా ఉపయోగించుకునే అవకాశం ఉందా లేదా, అంటే టీజర్ లో ఆకట్టుకునే వ్యవహారం ఏమైనా ఉందా లేదా అన్న విషయానికి వస్తే తప్పకుండా ఉందనే మాట్లాడాలి. నీట్ గా, సింపుల్ గా, సూపర్ గా ఉంది ఈ టీజర్. బాగా టీజ్ చేశారు, వెల్ గా డిజైన్ చేశారు, బ్రహ్మాండంగా కట్ చేశారు. హీరో వేసే ప్రశ్నలకి హీరోయిన్ నాన్ సింక్ సమాధానాలు చెప్తుంది. ఆ పైన నన్ను ప్రేమించడానికి నా పర్సనల్ వివరాలు కావాలా, నేను సరిపోనా అని చిలిపిగా నవ్వుతూ సమాధానం చెప్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రాజ్ తరుణ్, హెబా పటేల్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఆ తర్వాత ఈ టీజర్ వరకు బాగా అట్రాక్ట్ చేస్తున్న అంశం సినిమాటోగ్రఫీ. రత్నవేల్ మ్యాజిక్ చేయబోతున్నారని అనిపిస్తా ఉంది. అందుకని ఆల్సో ఏ రత్నవేల్ విజువల్ మ్యాజిక్ అని టైటిల్ వేశారు. ఆ పైన దేవిశ్రీ బ్యాక్ స్కోర్ కూడా అదిరిపోయింది. ఓవరాల్ గా అయితే ఒక కొత్త తరహా సినిమాని చూడబోతున్నాం అన్న ఫీలింగ్ ఈ టీజర్ ద్వారా కలుగుతుంది. లెట్స్ హోప్ సుకుమార్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ని ఈ సినిమాతో మనకి ఇస్తారని అనుకుందాం. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.